హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ ఇస్తానండి. టొయోటా ఇథియోస్ జీ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2011 3 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 69,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను. మీరు టొయోటా షోరూమ్లో ఎక్కడికైనా కూడా టొయోటా షోరూమ్కి వెళ్ళి మీరు షోరూమ్ ట్రికాన్ని చెక్ చేసుకోవచ్చండి వెహికల్ని. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఇది రైట్ సైడ్ ఉంటే అప్రాన్ అండి. ఇది చూసుకున్నైతే లెఫ్ట్ సైడ్ ఉంటే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. ఇంజన్లో ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు వెహికల్ని, చూసుకోవచ్చు మీరు. ఇంజన్లో ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చాసీ ఓకేనండి, చూసుకోవచ్చు మీరు. రైట్ సైడ్ కూడా చాసీ ఓకే. రైట్ సైడ్ చాసీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి, చూసుకోవచ్చు. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాండి, కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి, చూసుకోవచ్చు. బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ జరిగిందండి. ఈ టోటల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి, ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే 70% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది. 4 విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు. పవర్ విండోస్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా, లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 69,658 తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిషియన్ తీసేసి వాళ్ళు హ్యాండ్రైడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి, చూసుకోవచ్చు. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ వేసి అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. డాష్ బోర్డ్ కానీ ఎటువంటి మొత్తం చూసుకోవచ్చు మీరు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది. సైడ్ డోర్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చండి, చాలా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బాడీ యొక్క పంచింగ్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఇది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. స్టెబిలైజర్ చూసుకుంటే ఒక 20-30% అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, చూసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది, చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇథియోస్ పెట్రోల్ జీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ 2011 3వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% కూడా టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చంపాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్లో ఇంతవరకు స్పానర్ కూడా పెట్టలేదండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయి. పవర్ స్టీరింగ్ ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్టేషను, కమిషను, రబ్బింగు, డ్రై క్లీనింగ్ విత్ డెలివరీతో కలుపుకొని 2,25,000 చెప్తున్నానండి. మరొకసారి చెప్తున్నాను, 2,25,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. वो तो सही बनी है ना आपकी? बंद कर दो, ऑन करे।